ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాల సమయంలో మన దేశమునకు గణతంత్ర దేశముగా ఒక నిర్దిష్టమైనటువంటి రాష్ట్రపతి పారంపర్య చక్రవర్తి నుండి కాకుండా ఎన్నికైన వ్యక్తిని గణతంత్ర దేశముగా అంటారు. భారతదేశ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ అధిపతిని ఎన్నుకుంటారు. కాబట్టి భారతదేశము గణతంత్ర దేశముగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు బ్రిటిష్ యొక్క పరిపాలన నుండి మన దేశమును విడిపించి మన దేశమునకు దేవుడు ఒక గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. మన దేశములు ప్రజల చేతనే ఎన్నిక చేయబడాలి. రాష్ట్రపతి పరిపాలన ప్రజలు ఎన్నిక చేసుకోవాలి. అటువంటి స్వచ్ఛమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుకబట్టి ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం, దేశమా భయపడొద్దు, సంతోషించి గంతులు వేయము. ఆ దేశం అంటే నువ్వే. ఆ దేశం అంటే ఎవరో కాదు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ అప్పారావు. కనుక ఉదయకాల సమయంలో నువ్వు భయపడుతున్నావేమో, కాబట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. అద్భుతమైన కార్యములు ఆయన చేస్తాడు. దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఈ రిపబ్లిక్ డేని బట్టి నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ గణతంత్ర స్వాతంత్ర తండ్రి గణతంత్ర దినోత్సవం బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ప్రజాస్వామ్య వ్యవస్థను మీరు తీసుకొచ్చారు. సౌరభామ అధికారమును ప్రభువా మీరు అనుగ్రహించారు తండ్రి. ఎవరైతే భయపడుతున్నారో, బిక్కుతూ ఉన్నారో అందరి జీవితంలో మీ గొప్ప కార్యము చేయమని, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమని సెలవిచ్చావు. యెహోవా గొప్ప కార్యములు నైనా నువ్వు చేస్తావు తండ్రి. ఆ విధంగా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో కోరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.